మనకు కూడా ఒక తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో మనం నిలబడాలి అంటే మనకు కూడా ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ అవకాశాన్ని మనము ఎలా వినియోగించుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో చేరి మనము దేవుని వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితంలో కూడా దాన్ని అమలుపరుచుకోవాలి. ప్రతి వారము దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలను మనము వినడము, దాన్ని పాటించడము, దాన్ని గ్రహించడం అనేది కూడా మనము చేయడం కూడా మనకెంతో అవసరము. ఎందుకు అంటే మన యొక్క జీవితం అనేది నాశనము కాకుండా ఉండాలి అంటే, మన యొక్క జీవితము దేవునితో మనము గడపాలి అనుకుంటే ఇవన్నీ మనకు ఎంతో అవసరం. వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ఇవన్నీ ఎంతో అవసరము. అయితే ఈ యొక్క చివరి దినములలో మనము ఉన్నాము కనుక దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే మాలాకి గ్రంథం మాలాకి 4 ఫస్ట్ వచనం చూడండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చివరి అధ్యాయము మాలాకి 4 మొదటి వచనంలో, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురునైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ యొక్క దేవుడు మనకు నియమించినటువంటి దినములలో అవి రాబోతున్నదని లేఖనం ద్వారా నెరవేరబడుతుంది. అయితే ఆ యొక్క దినము వచ్చినప్పుడు ఎలాంటి వారు అందులో పడవేయబడతారు, కాల్చివేయబడతారు అంటే గర్విష్ఠులందరూనట, దుర్మార్గులందరూనట. వీళ్ళందరూ కూడా మనకు దేవుని నమ్మినటువంటి మనము కూడా మనకు కూడా ఈ యొక్క గర్వం అనేది ఉండకూడదు. అంటే మనకు దేవునితో సహవాసం చేయడానికి కొన్ని అర్హతలు కావాలని మనం మాట్లాడుకున్నాము గత వారంలో. ఆ యొక్క దేవునితో సహవాసం చేయడానికి మనకు ఉండవలసిన లక్షణములు ఏమిటివి, దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తున్నటువంటి పనులు ఏమిటివి, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి, అవన్నీ కూడా మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే వాటిని మనము గ్రహించడం కాకుండా వాటిని నియమంగా మనము పాటించాల్సిన బాధ్యత కూడా మనకు ఎంతో అవసరము. అందుకోసమే గర్వం అనేది మనకు ఉండకూడదంట. ఇది చాలామంది ఇప్పుడు గర్వము ఎలా వస్తుందంటే, ముఖ్యంగా మనం సామాన్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి డబ్బు ఉంటే ఎవరికైనా గర్వము వస్తుంది. ఎందుకంటే నాకు డబ్బు ఉంది కనుక నేను ఏమైనా చేయగలను, ఎవరినైనా ఏమైనా అనగలను, ఏమైనా చేయగలను అనే ఒక ధైర్యం అనేది వస్తుంది. ఆ ధైర్యము ఎందువల్ల వస్తుందంటే డబ్బు ఉండడం వల్ల ఇవన్నీ తనలో ఒక ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి. అంటే నాకుంది కనుక నా చట్టాన్ని కూడా నేను ఏమైనా చేయగలను, చట్టాన్ని కూడా నేను కొనగలను అన్న ఒక ధైర్యము తనలో వస్తుంది. ఎందుకు? ఆ డబ్బు రావడం వల్ల. అందుకోసమే గర్విష్ఠులుగా మనం ఉండకూడదంట, దుర్మార్గులుగా మనము కూడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి వారుగా ఉంటారంటే కొయ్యకాలు వలె ఉంటారట. కొయ్యకాలు ఏం చేస్తారండి? చాలామంది మనము వ్యవసాయం చేసే వ్యక్తులమే కనుక మనకు తెలిసి ఉంటుంది. కొయ్యకాలు ఉన్నప్పుడు ఆ గడ్డి కానీ అలా ఉన్నప్పుడు కొయ్యకాలని చాలామంది కాలబెడతా ఉంటారు. అంటే ఆ కొలిమిలో కాలుతున్నటువంటి ఏదైతే ఇనుము ఎలాగైతే కాల్చడానికి కొలిమి ఎలాగా సిద్ధపరిచి ఉంటుందో అలాగా కూడా ఈ యొక్క దుర్మార్గులు కానీ గర్విష్ఠులు కానీ వారిని కాల్చడానికి ఆ యొక్క కొలిమి కూడా అలా ఉంటుందంట. హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితుల నుండి కూడా మనము బయటికి రావడానికి ఒక మార్గం ఉందంట. అది ఏంటంటే 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంట. హల్లెలూయా. అంటే అలాంటి స్వభావము కానీ అలాంటి ఆలోచనలు కానీ ఒకవేళ ఉన్నట్లయితే
దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము గనక అవన్నీ కూడా వదిలిపెట్టి దేవుని యందు ఏముండాలంట, మనకు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే దేవుడు చూడట్లేడు కదా, మరి వారానికి ఒకసారి పోతున్నాం కదా చర్చ్కి అని మన ఇష్టపూర్తిగా మనము మన క్రియలు చేయడము అది దేవునికి ఇష్టమైనవి కావు. కనుక దేవుని యందు భయభక్తి కలిగినంటే ప్రతి వారము నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అనే ఒక భయం ఉండాలి. దేవుని యందు ఆ భయభక్తులు కలిగినప్పుడు దేవుని యొక్క కనులు, ఆ యొక్క దృష్టి అంతా మన మీద ఉంటుందంట. హల్లెలూయా. కనుక ఆయన ఎలాంటి వాడు, నీతిమంతుడు కనుక ఆ నీతి సూర్యుడట, ఆ యొక్క నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు అతని రెక్కలు అట మనకు ఆరోగ్యం కలగజేస్తాయంట. అంటే మనము ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక మాట పలుకుతాము, ఏమి అని అంటే, నీ యొక్క గాయపడిన హస్తముల చేత మమ్మల్ని ముట్టండి, స్వస్థపరచండి అని మనము ఆ వచనం పలుకుతాము, ఆ మాటలు పలుకుతాము. అప్పుడు ఆ పలికినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క గాయపడిన హస్తముల చేతనే మన అందరికి కూడా స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, రక్షణ కూడా వచ్చి ఉన్నది. కనుక మరి అలాంటి దేవుని యొక్క హస్తముల వద్ద మనము ఉన్నాము కనుక ఆ యొక్క రక్షణను పోగొట్టుకోవద్దు, ఆ యొక్క దీవెనను పోగొట్టుకోవద్దు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనము పోగొట్టుకోకూడదు. కనుక ఈ యొక్క సందర్భంలో కూడా మనము ఈ యొక్క చివరి దినంలో ఉన్నాము కనుక ఈ యొక్క 4వ అధ్యాయంలో మనము ఈ యొక్క 2 వచనంలో చూసినట్లయితే మనము నీతిమంతులుగా దేవుని ఎదుట మనము నిలబడాలి, ఆ తీర్పులో మనము నిలబడగలగాలి. ఆ తీర్పులో మనము నిలబడి దేవునితో మనము సహవాసం చేస్తూ నిత్య రాజ్యంలో మనము పాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము ప్రతి వారము వింటున్నటువంటి వాక్యాన్ని కూడా మనము గ్రహించి సేవకుడు చెప్పేటువంటి మాటలను మనం కూడా గ్రహించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కనుక దేవుని రాజ్యంలో మనమందరి చేరి మనతో పాటు ఇతరులను కూడా మనము చేర్చడానికి మనమందరము బాధ్యులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని రాజ్యంలో ఇంకనూ పురిగొల్పబడుతూ మనం ఇంకా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.